హలో అండి. హాయ్ అందరికీ. అయితే ఇదేంటంటే, ఇది చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ మన అందరి ఇళ్లలో మనం చాలా సర్వసాధారణంగా చేసే తప్పనమాట. చాలామంది వరకు ఇళ్లలో వేస్ట్ చేయకూడదు అని చెప్పి కొన్ని రోజులు క్రితం ఉంచినవి కూడా వాడేస్తూ ఉంటామనమాట. ఏం కాదని చెప్పి. వాడొచ్చు, ఒప్పుకుంటా నేను కూడా. కాకపోతే కొంచెం వడలిపోయినవి కూడా మనం వాటర్‌లో ఏసుకోనో, లేదంటే తొందరగా ఏదో ఒకటి మిక్స్‌డ్ చట్నీలా చేసుకొనైనా వాడొచ్చు గానీ, ఇట్లా ఎప్పుడైనా మనకు ఫ్రూట్స్‌లో గానీ, వెజిటబుల్స్‌లో గానీ అబ్నార్మాలిటీగా కనిపించినా మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం వాడకూడదు. కీరా నేను ముందు చూపించాను, మీకు అర్థమైందో లేదో, కీరా నిండా బబుల్స్ వచ్చాయి. ఇది చూడండి, బెండకాయకి కూడా బబుల్స్ వచ్చాయన్నమాట. ఇదంతా చిన్న చిన్నగా వచ్చేసాయన్నమాట. మనకి ఎలా ఉన్నా కొంచెం పైన చివర పుచ్చొచ్చినా కూడా మనం వాడచ్చు. కానీ ఎప్పుడైతే వెజిటబుల్ అబ్నార్మాలిటీగా ఉందంటే మాత్రం అప్పుడు మాత్రం మనం అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇదివరకు కీరా ఒక దేశంలో వైరస్ వచ్చేసి ఇంకొక కీరా అనమాట, దాన్ని తింటే కొంచెం వాతం కూడా చేస్తుంది అంటుంటారు. ఆ కీరా కొనుక్కొని వరుసగా అందరూ హాస్పిటలైజ్ అయ్యారంట. మీరు కావాలంటే ఎక్కడైనా సెర్చ్ చేసి కనుక్కోండి ఆ విషయాన్ని. అయితే ఇది చూడండి, ఇది బంగాళదుంప. రీసెంట్గా ఇది ఫేమస్ అయిన ఒక పాలకు సంబంధించిన యాప్గా ఫేమస్ అయిందనమాట. కంపెనీ పేరు చెప్పకూడదని అలా చెప్తున్నాను. చూడండి, గ్రీనిష్గా అయిపోయింది కదా మొత్తం అంతా. 25 రూపీస్కి కేజీ అంటే ఇది నేను తీసుకున్నాను. కానీ చూడండి అసలు ఎట్లా ఉందో. వెజిటబుల్స్ ఆఫర్లో వస్తున్నాయి కదా అని మనం తీసుకుంటాం, కానీ ఇలా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయొద్దు. మనకి ఇంట్లో ప్రతి ఒక్కరి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటే మనకి ఇలా ఉన్న వాటిని తింటే లోపలంతా చూడటానికి బాగానే ఉంటుంది, బట్ మనకి హెల్త్ విషయాల్లో మాత్రం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఫుడ్ పాయిజనేజ్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం ఇలాంటివి మాత్రం జరుగుతూ ఉంటాయండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేదు పెద్దవాళ్ళు ఉన్నా, ఎట్లాంటి వాళ్ళకైనా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఇట్లాంటి కూరగాయల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మీ ఇంట్లో వాడద్దు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.